హాయ్ అండి, నమస్కారం. నేను నిరుష. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మేము పూరి ట్రిప్ వెళ్ళాము. మా ఫ్యామిలీతో పూరి ట్రిప్ వెళ్ళాము. యాక్చువల్ నేను ఒడియా అమ్మాయిని, నాకు తెలుగు సరిగ్గా రాదు. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మేమందరం కలిసి పూరి వెళ్ళాము. అక్కడ వెళ్తూ అసలు టైమే తెలియలేదు. మేము యాక్చువల్లీ మార్నింగ్ 8:39 వరకు మేము టిఫిన్ అలాంటిది మేము ట్రైన్ ఎక్కాక 7 o'clock టిఫిన్ అయిపోయింది మాది. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 5కి ట్రైన్ ఎక్కాం. 7 టిఫిన్ కూడా అయిపోయింది. సరే టిఫిన్ అయిపోయింది కదా అనుకొని అందరం ఆడుతూ పాడుతూ అసలు టైమే తెలియలేదు. పోనీ అలా కూర్చుందామంటే పిల్లలతో అల్లరి నిద్ర కూడా సరిగ్గా రాలేదు. పిల్లలతోనే అల్లరికి అసలు ట్రైన్లో టైమే తెలియలేదు పిల్లలతోనే. నేను ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను. నాకైతే ఎలా మాట్లాడాలో తెలీదు. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మా ఫ్యామిలీ మొత్తం చూసారా, అసలు ఎవరికెవరు పట్టించుకోకుండా టిఫిన్లో బిజీగా ఉన్నాం. మేము అన్ని టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంటి నుండి తీసుకెళ్ళాం. కానీ మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇంటి ఫుడ్ ఎవరు తినరు. బయట కొని తింటేనే మాకు ఆ టేస్ట్. అలా వెళ్తూ చిల్కా లేక్ కనబడ్డది మాకు. అలాగా చాలా బాగుంది. అంత బాగుందంటే చెప్పలేను. ఆ వ్యూస్ అలా చూస్తూ ఉండాలంది. అయిపోయింది కదా, ఇక కొంచెం పడుకుందాం అనేసరికి రెడీ అయ్యాము అందరూ పడుకోవడానికి. అలా ఒక 10-20 minutes ఇలా రిలాక్స్ అయ్యామో లేదో, అసలు పిల్లలు పడుకొని ఇవ్వలేదండి మాకు. ట్రైన్ మొత్తం అల్లరి. అలా కొంచెం ఒక 20 minutes కూడా రిలాక్స్ అవ్వలేదు. అలా కూర్చున్నాం. పిల్లలు అయితే అస్సలు పడుకోలేదు. అలాగా బ్యాక్ పెయిన్ అని కొంచెం పడుకున్నాం రిలాక్స్గా. ఇక్కడ మా అత్తగారు అయితే ఫుల్గా నిద్ర చేస్తున్నారు. ఇంకా అలా కూర్చుని టైంపాస్ మాట్లాడుతూ ఎంత తొందరగా పూరి వచ్చేసిందో కూడా తెలియలే మాకు. ఇదిగో చూస్తున్నారు కదా, చిల్లికా లేక్ ఇంకా కనిపిస్తుంది. అలా మా జర్నీ అవుతుంది. ఇది చిల్లికా లేక్ అన్నమాట. అలా వెళ్తుంటే కనిపిస్తూనే ఉంటుంది. ఒక 10-15 minutes అలా కనిపిస్తుంది చిల్లికా లేక్. చాలా బాగుంటుంది. ఇందులో ఫిబ్రవరి మంత్ అయితే డిఫరెంట్ బర్డ్స్ వస్తుంది. వరల్డ్లో ఉన్న బర్డ్స్ మొత్తం ఇక్కడికే వస్తుంది. అది ఫిబ్రవరి మంత్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చిలికా వెళ్తే ఫిబ్రవరి మంత్ మాఘమాసం అంటారు కదండి, అప్పుడు వెళ్తే బాగుంటుందండి. అంటే వరల్డ్లో ఉన్న బర్డ్స్ మొత్తం ఇక్కడికి వస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి. మేము ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో వెళ్ళాం కదా, ఇప్పుడు అంతగా ఏం లేదు. కానీ ఆ వెదర్కి ఫిబ్రవరి మంత్లో అయితే చాలా బాగుంటుంది. అలాగా చిలికా లేక్ కనిపిస్తూనే ఉంది ఎంతసేపు. అంటే ఒక 10-15 minutes కనబడుతుందండి. అలాగా ఈ వీడియో చాలా లెంత్ అయిపోద్దని చిన్నగా కట్ చేసుకొని చూపెడుతున్నాను మీకు. ఇంకా ఫైనల్లీ అయితే అలా మా జర్నీ కంప్లీట్ అయింది. అక్కడ నుండి ఫైనల్లీ పూరి రీచ్ అయిపోయామండి. ఇక్కడ జనాలు మామూలుగా లేదు. అందులో మనం మన లగేజ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగా మా రూమ్కి రీచ్ అయ్యాం. రూమ్కి ఎంట్రీ అయిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి బయలుదేరాం. వ్యూ ఇలా ఉందండి. నైట్ టైం అస్సలు ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ చూసాక ఎంత టెన్షన్ ఉన్నా ఆ దేవుణ్ణి చూసిన వెంటనే మనకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఎంత బాగుందంటే గుడి నైట్ వ్యూ. అక్కడ అలాగా అంటే గుడి ముందున మనకి లాడ్జ్ దొరికితే బాగుంది అనుకున్నాం. కాకపోతే గుడికి 500 meters దూరంలో మాకు దొరికింది, కొంచెం లోపలికి. ఇలాగ గుడి ముందు కూడా లాడ్జ్ ఉన్నాయి, కాకపోతే మాకు ఆ టైంకి దొరకలేదు. చాలా బాగుందండి. అసలు ఆ గుడి ముందు అలా ఉండిపోవాలనిపించింది. ఫైనలీ గుడికి అయితే వచ్చేసాం. గుడికి ఎంటర్ అయిపోయాం. అసలు పిల్లలతోని ఏ జర్నీ అయినా మామూలుగా లేదండి. గుడి లోపలికి ఎంట్రీ అయ్యామండి. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలౌ లేదు. అండ్ ఫోన్స్ అండ్
చెప్పల్ అన్నీ బయట ఫ్రీ స్టాండ్ ఉందండి, ఫ్రీగా పెడతారు, దానికి ఛార్జెస్ అయితే లేదు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మన మెయిన్ పర్సెస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే నాది పడిపోయింది. అందుకే కొంచెం చాలా రష్గా ఉంటుంది లోపల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మా పూరి ట్రిప్పు, చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆ 2 days అసలు టైం ఎలాగా అయిందో కూడా నాకు తెలియలేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి మీరు కూడా. ఇది నేను ఫస్ట్ వీడియో, ఏదైనా తప్పుగా చేసుంటే నాకు క్షమించండి, తప్పుగా మాట్లాడితే క్షమించండి, నాకు తెలుగు సరిగా రాదు. అంటే మా ట్రిప్ ఇలాగ ఉందని నేను ఫస్ట్ చూపిస్తున్నాను. సరే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.